ఆదాయాన్ని పెంచుకోవడంతో పాటు ఇప్పుడున్న పన్నుల విధానాన్ని సరళీకృతం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. అందులో భాగంగానే నల్ల, కరెంట్ బిల్లుల తరహాలో ఆస్తి పన్నును సైతం నెలనెలా వసూలు చేయాలని ఆలోచిస్తున్నది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొదట ఈ విధానాన్ని అమలు చేసి ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని యోచిస్తున్నది. ఈ విధానంపై సాధ్యాసాధ్యానాలపైన పరిశీలించాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించినట్టు సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. కాగా ప్రస్తుతం ఆస్తి పన్నును జీహెచ్ఎంసీ వసూలు చేస్తుంటే నల్లా బిల్లులను హైదరాబాద్ జలమండలి కలెక్ట్ చేస్తున్నది. జీహెచ్ఎంసీ పరిధిలోని నివాసాలకు నెలకు 20,000 లీటర్ల వరకు తాగునీటిని ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్నది. అంతకుమించి నీటిని వాడుతున్న అపార్ట్మెంట్ల నుంచి మాత్రమే నల్లా బిల్లులను జలమండలి వసూలు చేస్తున్నది. నల్లా బిల్లును జలమండలి కార్యాలయాలతో పాటు ఆన్లైన్లోనూ చెల్లించే విధంగా అధికారులు వెసులుబాటు కల్పించారు. వినియోగదారులు చెల్లించకపోతే అధికారులే నేరుగా వెళ్లి వసూలు చేస్తున్నారు. గడువులోగా చెల్లించలేకపోతే పెనాల్టీ విధిస్తున్నారు. అంతేకాకుండా